Raghu Engineering College students Ashrita and Pravalika. వారు ఎంచుకున్న అంశం ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్, ఇన్స్పైర్, ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇగ్నైట్. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. మన కరతాళ ధ్వనులతో ఒక్కసారి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్దామా? హాయ్ అశ్రిత, నేను నిన్నే రామనారాయణం టెంపుల్కి వెళ్ళాను. అక్కడ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఉంది. చిన్నపిల్లలు చాలా బాగా రీసెర్చ్ చేస్తున్నారు రామాయణం పైన. అలాగే వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు, ఎంతో బాగా చేస్తున్నారు. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను రామాయణం మీద. నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, రామాయణం తెలుసు అని. అవునా? అయితే నువ్వే కరెక్ట్ పర్సన్ నాకు హెల్ప్ చేయడానికి. నేనెలా నీకు హెల్ప్ చేయగలను? యాక్చువల్లీ నేను కూడా రామాయణం మీద రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. సో నా టాపిక్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్, ఇన్స్పైర్, ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇగ్నైట్. సో దీనికి నేను కొంతవరకు ఎక్స్ప్లోర్ అయ్యాను. నాకు నీ నుంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు హెల్ప్ చేస్తావా? అశ్రిత. ఓకే, ముందుగా నేను నేర్చుకుంది చెప్తాను, తర్వాత నువ్వు నీకు చెప్పు. ఓకే. శ్రీరామ రామ రఘుకుల నాయకం రఘునందనం సదా విజయతే రామం భక్తిపూర్వకం నమామ్యహం. ప్రపంచంలో మనం ఏ పని చేయాలనుకున్నా, ఏ పని ప్రారంభించాలన్నా సరే మనకు ఉండాల్సినవి లీడర్షిప్ క్వాలిటీస్. అసలు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి? ఒక లీడర్ అనేవాడు ఎలా ఉండాలి? ఎదుటి వాళ్ళని ఇన్స్పైర్ చేసేలా ఉండాలా, డిమాండ్ చేసేలా ఉండాలా, లేకపోతే అర్థం చేసుకునేలా ఉండాలా, లేకపోతే అథారిటైజ్ చేసేలా ఉండాలా? ఎలా ఉండాలి? ఇప్పుడు మనం రామాయణంలో ఒక భాగం తీసుకొని తెలుసుకుందాం. సో ఇప్పుడు రావణుడు సీతమ్మ తల్లిని అపహరించినప్పుడు శ్రీరాముల వారు హనుమంతుణ్ణి సీతమ్మ తల్లి దగ్గరికి పంపిస్తారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ మనం చూసుకుంటే సీతమ్మ తల్లి అక్కడ ఎంతో దుఃఖంతో ఉంటారు. ఎందుకు దుఃఖంతో ఉంటారు? ఆవిడ అక్కడ ఒక్కతే ఉన్నారని దుఃఖంతో ఉంటారా, లేకపోతే రావణుడు అపహరించారని దుఃఖంతో ఉంటారా? ఎందుకు దుఃఖంతో ఉంటారు? ఎందుకు దుఃఖంతో ఉంటారంటే శ్రీరాముడు అక్కడ నేను లేకుండా ఎలా ఉన్నారు అంటే నా వల్ల శ్రీరాముడు ఎంత బాధపడుతున్నారు అనే విషయానికి ఎంతో దుఃఖిస్తారు. ఆవిడ అలా ఉండేసరికి హనుమంతుల వారు వస్తారు. అప్పుడు ఆవిడకి అర్థం కాదనమాట, అంటే హనుమంతుల వారిని శ్రీరాముడే పంపించాడా లేకపోతే రావణుడు పంపించాడా అని. అప్పుడు ఆవిడ హనుమంతుల వారిని అడుగుతారు. ఏమని అడుగుతారంటే రాముని గురించి వర్ణించమంటారు. ఎందుకు వర్ణించమంటారంటే రావణుడు అతని అహంకారంతో ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోరు. అలాంటప్పుడు వాళ్ళ దూతలు కూడా రాముని గురించి చెప్పలేరు కదా, అందుకని చెప్పమంటారు. అప్పుడు హనుమంతుల వారు అదేంటి సీతమ్మ తల్లికి తెలుసు కదా రాముడి గురించి, మరి నన్నెందుకు అడుగుతున్నారు అని అనుకోకుండా రాముడి గురించి చెప్పడానికి నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని ఒక బ్లెస్సింగ్ లాగా అనుకొని రాముడి గురించి చక్కగా వర్ణిస్తారు. ఏమని వర్ణిస్తారంటే రామునికి ఎంత టాలరెన్స్ ఉంది, భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది అని చెప్తారు. తర్వాత హౌ హీ అలైన్స్ హిస్ మైండ్, బాడీ, సోల్ అంటే విత్ సత్య అని చెప్తారు. తర్వాత అతను ధర్మాన్ని ఎలా పాటించారు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలా తట్టుకొని విస్టాండ్ అయ్యి విజయాన్ని సాధించారు, అలాగే పెద్దవాళ్ళని ఎలా గౌరవిస్తారు, ఎంత వినయంతో ఉంటారు అని చెప్తారు. అలాగే ఏం చెప్తారంటే రామః కమలపత్రస్య సర్వసత్వ మనోహర రూపః దాక్షణ్య సంపన్నః ప్రాసుతో జనకాత్మజే అని అంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హనుమంతుల వారు వర్ణించేటప్పుడు కూడా రాముని యొక్క గుణగణాలేంటి అంటే అతని వే ఆఫ్ బిహేవియర్, అతని క్యారెక్టర్ మీద బేస్ చేసుకొని చెప్తారు.
దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మనం ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవాలన్నా సరే, అంటే వాళ్ళ గురించి చెప్పాలన్నా సరే, వాళ్ళ గుణగణాలు ఏంటి, అంటే వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్ ఏంటి అనే దాన్ని బట్టి చెప్పాలే తప్ప వాళ్ళ అపియరెన్స్ని చూసి మనం జడ్జ్ చేసి చెప్పకూడదు. అలాగే లక్ష్మణుడి గురించి కూడా చక్కగా వర్ణిస్తారు. హర్షిత, నాకు డౌట్ ఏంటంటే, హనుమంతుల వారు రాముని గురించి అంత గొప్పగా చెప్తారు కదా, మరి లక్ష్మణుని గురించి ఎందుకు ఒక్క లైన్లో చెప్పేస్తారు? అంటే హనుమంతుల వారు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? దాని వెనక ఏమైనా రీజన్ ఉందంటావా? ఎందుకంటావు? ఎందుకంటే లక్ష్మణుడు ఎప్పుడు రాముణ్ణి తన అన్నలా కాకుండా ఒక గురువులా భావించారు, ఒక దైవంలా భావించారు. అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక భక్తుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. అందుకే హనుమంతుల వారు చెప్తారు, లక్ష్మణుడి గురించి ప్రత్యేకంగా చెప్పకుండా రాముడు లక్షణాలు కలవాడే లక్ష్మణుడు అని సీతమ్మ తల్లితో చెప్తారు. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక భక్తుడు ఇంకా ఎవరైనా ఒక దేవుడి గురించి వర్ణించేటప్పుడు భక్తుడి గురించి ప్రత్యేకంగా ఇంకా వర్ణించాల్సిన అవసరం లేదు. దేవుడి గురించి చెప్పేటప్పుడు నాలో ఈ లక్షణాలు ఉన్నాయి అని సమాజానికి మెసేజ్ ఇవ్వడానికే హనుమంతుల వారు చెప్తారనమాట లక్ష్మణుడి గురించి ఒక్క లైన్లోనే. అవునా? మరి ప్రవళిక, ఇప్పుడు హనుమంతుల వారు అక్కడే ఉన్నారు కదా, సీతమ్మ తల్లి అక్కడే ఉన్నారు, మరి హనుమంతుల వారు తీసుకెళ్ళిపోవచ్చు కదా సీతాదేవిని, ఎందుకు తీసుకెళ్లేదంటావు? గుడ్ క్వశ్చన్ హర్షిత. హనుమంతుల వారు అడుగుతారు, తల్లి నిన్ను నా భుజాలపై ఎక్కించుకొని రాముని వద్దకు చేరుస్తాను, నీ కష్టాలన్నీ తీరిపోతాయి, నాతో వచ్చాయంటే సీతమ్మ వారు అంటారు, హనుమా నువ్వు అలా చేయడం వల్ల నేను రాముని వద్దే ఉంటాను, కానీ సంతోషంగా ఉండలేను. ఎందుకంటే నువ్వు నన్ను తీసుకువెళ్ళావంటే రాముడు నిందల పాలవుతాడు, అప్పుడు నేను ఎలా రామునితో సంతోషంగా ఉండగలను అని సీతమ్మ తల్లి హనుమాన్తో వెళ్ళడానికి నిరాకరిస్తుందన్నమాట. అలాగే రావణాసురుడిలో గర్వం పెరిగిపోతుంది. రాముడు నాతో వచ్చి యుద్ధం చేసి గెలిచే శక్తి లేక రాముడు తన దూతను పంపించి సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళిపోయారా అని రావణాసురుడిలో గర్వం ఇంకా పెరిగిపోతుంది అని సీతమ్మ తల్లి హనుమాన్తో చెప్తుంది. అలాగే సీతమ్మ తల్లి ఇంకో విషయం కూడా చెప్తుంది, ఏంటంటే, హనుమ నువ్వు రామునితో చెప్పు, సీతమ్మ తల్లి క్షేమంగానే ఉంది, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది, తను నీ రాక కోసం ఎదురు చూస్తుంది, నువ్వు న్యాయబద్ధంగా యుద్ధం చేసి రావణాసురుని గెలిచి సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళమని తను నీ రాక కోసం అక్కడ ఉంది అని హనుమాన్తో చెప్పిందనమాట సీతమ్మ తల్లి. అవునా? అలాగే మరి అక్కడ చూసుకుంటే హనుమంతుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ వానరులు కదా, మరి రామలక్ష్మణులేమో మానవులు, వాళ్ళకి వీళ్ళకి స్నేహబంధం ఎలా ఏర్పడింది, ఎలా కలిసిపోయారు అసలు వీళ్ళందరూ? ఎలా అంటే, సుగ్రీవుడు వాలి అన్నదమ్ములు, వారిద్దరి మధ్య జరిగిన అది గొడవ తర్వాత వాలి తన రాజ్యాన్ని సొంతం చేసుకుంటాడు. సుగ్రీవుడు అతని సైన్యం ఋషిముఖ పర్వతం వైపు వెళ్తారు. ఎందుకు ఋషిముఖ పర్వతం పైకే వెళ్తారంటే, వాలికి ఒక శాపం ఉంటుంది. ఏంటంటే, వాలికి దుందుబికి జరిగిన యుద్ధంలో వాలి గెలుస్తాడు. దుందుబిని సంహరించి ఆయన విసిరేసేటప్పుడు ఆ దుందుబి యొక్క శరీరం వెళ్ళి మాతంగి మహర్షి ఆశ్రమం దగ్గర పడుతుందన్నమాట. అప్పుడు ఆ మాతంగి మహర్షికి కోపం వచ్చి, ఇది ఇక్కడ విసిరిన వాడి తల 1000 ముక్కలు అవుతుంది ఇక్కడికి వస్తే అని శాపం పెడతారు. అందుకే వాలి ఋషిముఖ పర్వతం పైకి వెళ్ళాలని తెలిసి సుగ్రీవుడు అతని సైన్యం ఋషిముఖ పర్వతం పైకి వెళ్తారు. అటు సీతమ్మను వెతుక్కుంటూ అటుగా రాముడు లక్ష్మణుడు ఋషిముఖ పర్వతం పైకి వెళ్తారు. అప్పుడు హనుమంతుడు వాళ్ళని చూసి, ఇలా రాముడు లక్ష్మణులే వచ్చిన వారు అని సుగ్రీవుని గురించి మొత్తం చెప్తారనమాట. అప్పుడు రాముడు ఏమనుకుంటాడంటే, సుగ్రీవుని వైపు ధర్మం న్యాయం ఉంది కాబట్టి నేను ఆయనకి సహాయం చేసి అతని రాజ్యాన్ని అతనికి ఇవ్వాలి అని రాముడు అనుకుంటాడు. అప్పుడు వాలికి సుగ్రీవునికి జరిగిన యుద్ధంలో రాముడు వాలిని చంపడానికి సుగ్రీవునికి సహాయం చేస్తాడు. అప్పుడు సుగ్రీవుడు ఏంటంటే, సీతమ్మ తల్లిని వెతకడానికి అతని సైన్యాన్ని పంపిస్తారు 10 దిక్కులకి. అందులో అంగదుని నాయకత్వంలో వెళ్ళిన వారే హనుమంతుడు లంకను చేరుకునేటప్పటికి సీతమ్మ తల్లి అశోకవనంలో ఒక చెట్టు కింద నిరాశగా కూర్చొని ఉంటుంది. జీవితంపై ఇంకా ఆవిడికి ఏమీ ఆశలు ఉండవు. ఎందుకంటే నా రాముడు లేడు, నన్ను ఇలా హింసిస్తున్నారు రావణాసురుడు అని ఇంకా ఆవిడ చనిపోవడానికి కూడా సిద్ధపడుతుంది. అప్పుడు ఆ టైంలో హనుమంతుల వారు సీతమ్మ దగ్గరికి వెళ్ళి, తల్లి నువ్వు చింతించకు, రాముల వారు నీ కోసం వెతుకుతున్నారు, ఆయన దూతనే నేను అని చెప్తారనమాట. అంటే హనుమంతుల వారు అక్కడ ఏంటంటే సీతమ్మ తల్లికి లైఫ్ మీద హోప్ పోయేటప్పుడు హోప్ని ఇచ్చారనమాట. ఒక లీడర్ కూడా అంతే, వాళ్ళ సైన్యం ఎవరైనా ఈ వర్క్ చెయ్యలేను, ఇంకా
వదిలేస్తాను అనే టైంలో లీడర్ అనేవారు వాళ్ళకు ఒక హోప్ని ఇస్తే వాళ్ళ వర్క్ని కంప్లీట్ చేయడానికి కాస్త ఆస్కారం ఉన్నట్టు అనమాట. ఓకే. అశ్రిత, అలాగే నాకు డౌట్ ఏంటంటే రామాయణాన్ని మృత సంజీవిని అని కూడా అంటారు, నీకు తెలుసా? తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పుకున్నట్టే సీతమ్మ తల్లి ఆవిడ అంత దుఃఖంతో ఉంటారు. అంటే షీ ఈవెన్ థింక్స్ ఆఫ్ గివింగ్ అప్ ఆన్ హర్ లైఫ్. అంత దుఃఖంలో ఉన్నప్పుడు హనుమంతుడు వెళ్ళి ఒక్కసారిగా అంటే ఆవిడకి అంత కొండంత బలాన్ని ఇస్తాడనమాట. శ్రీరాముడు వస్తున్నాడమ్మా నీ కోసము అని చెప్తారు. అంటే ఇక్కడ మనం ఒక పేరులోనే చూసుకుంటే మృత సంజీవిని, మృత అంటే జీవం లేనిది, డెడ్. సంజీవిని అంటే జీవం ఉన్నది, రివైవింగ్ అనమాట. అంటే రామాయణం అనేది జీవాన్ని లేని దానికి కూడా జీవాన్ని పోస్తుంది. అంటే రామాయణం ఇన్ఫ్యూజెస్ లైఫ్ టు లైఫ్లెస్. అందుకని రామాయణానికి మృత సంజీవిని అనే పేరు ఇవ్వబడింది. అలాగే నేను ఈ రీసెర్చ్ కోసం మన ఆర్ఈసీ ప్యానెల్ మెంబర్స్తో కూడా మాట్లాడాను. మీ అందరి ఇన్పుట్స్ బట్టి నాకు ఒక మంచి కన్క్లూజన్ వచ్చింది. ఏంటంటే వీ నీడ్ టు ఇన్స్పైర్ అదర్స్ to ignite their passion and influence change, just as Lord Sri Rama's unwavering courage and selfless leadership inspired the hearts of many అన్నమాట. అలాగే చివరిగా ముగించుకునే ముందు ఒక శ్లోకాన్ని చెప్పుకొని ముగించుకుందాం. నువ్వు కూడా నా తర్వాత చెప్పు. నాతో పాటు వీళ్ళందరూ కూడా చెప్తారు కదా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్ గురించి అద్భుతంగా మనకు వివరించిన రఘు కాలేజ్ స్టూడెంట్స్ ని సత్కరించవలసిందిగా మన శుభ రాజేశ్వరి గారిని, మువ్వా గారిని కోరుతున్నాం.